వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఆరోగ్య సంపదకు సైక్లింగ్ ఎంతో అవసరమని సైక్లిస్ట్ కాసవరపు సీజు అన్నారు. సైకిల్ తొక్కడంతో సంపూర్ణ ఆరోగ్యమని, ఆరోగ్య సంపదకు సైక్లింగ్ ఎంతో అవసరమని నగరానికి చెందిన సైక్లిస్ట్ కాపవరపు సీజు సోమవారం అన్నారు. వృత్తిరీత్యా తీరికలేని కాలాన్ని గడుపుతున్న రోజులు, చదువుల కారణంగా చాలా మంది వ్యాయామానికి దూరమవుతున్నారని, శారీరక శ్రమ తక్కువ కావడం, చిన్న వయసులోనే అధిక బరువు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. వ్యాయామం చేయడానికి అవకాశం లేని వారికి సైక్లింగ్ ఒక వేదికని, కార్యాలయాలకు, షాపింగ్కు వెళ్లేటప్పుడు సైకిల్ వినియోగిస్తే ఉత్సాహంగా ఉండడంతో పాటు శరీరానికి వ్యాయామం అందుతుందని, రోజులో కనీసం 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేస్తే అనేక లాభాలు ఉన్నాయని, బరువు తగ్గాలనుకునే వారికి సైక్లింగ్ ఒక మంచి మార్గమన్నారు. సైక్లింగ్ జీవక్రియ రేటును మెరుగుపరచి కండరాలను పెంచి శరీరంలో కొవ్వును కరిగిస్తుందన్నారు. మీరు బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజు అరగంట సైకిల్ తొక్కితే 1 ఏడాదిలో దాదాపు 5 కిలోల కొవ్వును కరిగిస్తుందన్నారు. సైక్లింగ్ మీ గుండె కండరాలను, రెస్టింగ్ పల్స్, రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గిస్తుందని, రోజు సైక్లింగ్ మీ గుండె, ఊపిరితిత్తులు, రక్త ప్రసరణకు మెరుగుపరిచి హృదయ సంబంధిత సమస్యలను తగ్గిస్తుందన్నారు. సైకిల్పై వెళ్లే వ్యక్తులు తక్కువ కాలుష్యానికి గురవుతారని, ఇది ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుందన్నారు. ప్రతి ఆదివారం శ్రీకాకుళం సైక్లింగ్ క్లబ్ ఆధ్వర్యంలో సభ్యులు పాల్గొని సైక్లింగ్ చేస్తామని, పాల్గొనాలి అనుకునేవారు తమ సైకిల్తో ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు స్థానిక 7 రోడ్ల కూడలికి చేరుకోవాలన్నారు. ఈ సైక్లింగ్లో లయన్స్ క్లబ్ సెంటర్ మెంటర్ నటుకుల మోహన్, జామిమణి, కరణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కవిటి మండలం కొత్తపాలెం గ్రామ సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపాలెం గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని అందిస్తుందని అన్నారు. అలాగే మనసుని ప్రశాంతత కలుగుజేస్తుందని అన్నారు. అనంతరం యోగాంధ్ర 2025 ప్రచారంలో పాల్గొని ప్రజలకు యోగాపై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిచే యోగాంధ్ర దిశగా పయనించాలని ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు బల సత్యానంద్, పొల్లాయి వాసు, ముర్రి గోపి, ఎంఆర్ఓ మురళీమోహన్ రావు, ఎంపీడీఓ విశ్వేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ బెందాలం రమేష్, ఆశా వర్కర్లు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ సిబ్బందితో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. కోస్టా పంచాయతీ నందు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది ఎంఆర్సీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనపై, ప్లాస్టిక్ వాడకం వలన అనర్థాలు, బహిరంగ మల విసర్జన వలన అనర్థాలు, నీరు కలుషితం కాకుండా చూడటం, మూగజీవులను ప్లాస్టిక్ నుండి రక్షించే విధానం గురించి, రోడ్లపై చెత్త వేయకుండా ఉండే విధానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం ఈశ్వర్రావు, ఈఓపీఆర్డీ వి ప్రకాష్ రావు, ఎస్బీఎం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కె అమ్మాజీరావు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. యోగాసనాలతో శారీరక రుగ్మతలు దూరమవుతాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయాలి. యోగాసనాలతో శారీరక రుగ్మతలు దూరమవుతాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. జూన్ 3వ తేదీ శ్రీకాకుళం మండలం పెద్ద గలగనివానిపేటలో తీర ప్రాంతంలో మత్స్యకారులతో యోగా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ముందుగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రకారం యోగా మాసంలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం మండలం పెద్ద గలగనివానిపేటలో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగాసనాలు వేయడం జరిగిందన్నారు. మత్స్యకారులు ప్రతిరోజు సముద్రంలోకి వేటకు వెళ్తారని, వారికి ఈ యోగా మరింత ఉపయోగపడుతుందన్నారు. మనసు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండాలంటే యోగాసనాలు వేయాలన్నారు. 5,000 మంది పైనే మత్స్యకారులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో ప్రధాన 5 లక్షల మందితో నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ మనస్సు, శ్వాస వ్యాయామమే యోగా అన్నారు. అటువంటి యోగాని ప్రతిరోజు ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయాలని, దాని ద్వారా ఆరోగ్యం బాగుపడుతుందన్నారు. నిత్యం యోగాసనాలు వేయడం ద్వారా అనేక రుగ్మతలను దూరం చేసుకునేందుకు వీలుంటుందన్నారు. తద్వారా ఆసుపత్రిలో రోగుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేష్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, టెక్కిలి ఆర్డీఓ కృష్ణమూర్తి, ద్వామా పీడీ సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె అనిత,
మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ బి శాంతిశ్రీ, ఇతర జిల్లా అధికారులు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకూర్మంకు పూర్వ వైభవం తీసుకొస్తామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. శ్రీకూర్మంకు పూర్వ వైభవం తీసుకొస్తామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. శ్రీకూర్మం పుణ్యక్షేత్రం అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా స్థానిక గ్రౌండ్ లో గ్రామ ప్రజలు క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రికెట్ పోటీలను ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో శ్రీకూర్మం దేవస్థానానికి ప్రాముఖ్యత ఉందని, ప్రభుత్వ సహకారంతో శ్రీకూర్మం పుణ్యక్షేత్రానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని, యోగాంధ్రలో భాగంగా ఒక రోజుని ఇక్కడ నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కు కూడా సమాచారం అందించామని, దానికి జిల్లా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించడం హర్షణీయమన్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని ఇదే గ్రౌండ్ లో నిర్వహిస్తే గ్రౌండ్ కూడా మనకు అనుకూలంగా కార్యాచరణ జరుపుకుంటుందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తుందని, ఇందులో నన్ను కూడా భాగస్వాముల్ని చేసిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం కమిటీ సభ్యుల బృందం, గ్రామాధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్రీడలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు రాయితీపై వరి విత్తనాలను ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పంపిణీ చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో వ్యవసాయాధికారులు ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి అన్నారు. పోలాకి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో వరి విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, నాణ్యమైన విత్తనాలు రాయితీపై వరి విత్తనాలు అందించాలని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి భాస్కర్రావు, సోరపు నారాయణదాస్, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న అర్జీలు సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ల వద్ద వివిధ సర్టిఫికేట్లు పెండింగ్ లో ఉన్నాయని, పెండింగ్ కు గల కారణాలు తెలియజేయాలన్నారు. సర్టిఫికేట్లు జారీ చేయనందువలన విద్యార్థులు ఇబ్బందులు పడతారని, సత్వరమే సర్టిఫికేట్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రైస్ కార్డులు పెండింగ్ లో ఉన్నాయని, దానికి సంబంధించి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మ్యారేజ్ సర్టిఫికేట్లు సచివాలయాల్లో పెండింగ్ లో ఉన్నాయని ఎంపీడీఓలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై తగు చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో ఆయన అర్జీలు స్వీకరించారు. ఇందులో 87 అర్జీలు స్వీకరించగా అందులో రెవెన్యూ, పంచాయతీరాజ్, డ్వామా, సర్వే అండ్ లాండ్ రికార్డులు, మహిళా శిశు సంక్షేమం, రిజిస్ట్రేషన్, సర్వశిక్ష అభియాన్, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీరాజ్, ఏపీ ఈపీడీసీఎల్, జీజీహెచ్ తదితర శాఖలపై 87 అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రాజాం మండలం మారేడుబాగ గ్రామానికి చెందిన విద్యా ఉపాసకులు నిరంతర జప ధ్యానాది, భక్తి, ఆధ్యాత్మిక, పౌరాణిక, రాజకీయ, రాజయోగ, రాజపదవి, యోగాధిత, యజ్ఞ, యాగ, సనాతన సాంప్రదాయ ధర్మాలు ఆచరిస్తూ వేదమూర్తులుగా విరాజిల్లుతున్న బ్రహ్మశ్రీ జాడ బాలచంద్ర మౌళి శర్మ, నిర్మల కుమారి దంపతులకు సింహాలాలట దాతలు, రాజం పట్టణానికి చెందిన శ్రీ కల్కి జ్యువెలర్స్ యజమాని కొత్త మధుసూదనరావు, మాధురి దంపతులు, అలాగే శ్రీకాకుళం పట్టణానికి చెందిన శ్రీ రాజరాజేశ్వరి పీఠం వ్యవస్థాపకులు విద్యానంద నాద దీక్ష నామాంకితులు బ్రహ్మశ్రీ సుసారావు దుర్గాప్రసాద్ శర్మ, మహాలక్ష్మి దంపతుల చేతుల మీదుగా శ్రీ ఉమా సహిత బాలచంద్రమౌళి శర్మ స్వామి దేవాలయ ప్రాంగణ ఆవరణలో ఆదివారం సింహాలాటాన్ని చంద్రమౌళి శర్మకు అలంకరించి గజమాలతో, దుస్సాలులతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత సింహాలాలట బాలచంద్ర మౌళి శర్మ మాట్లాడుతూ తల్లిదండ్రులు సూర్యనారాయణ శర్మ, బాల సరస్వతి, అలాగే గురువులు శ్రీ రాజరాజేశ్వరి పీఠ వ్యవస్థాపకులు సుసరాపు దుర్గాప్రసాద్ శర్మ, మహాలక్ష్మి దంపతులు ఆశీస్సులతో, అలాగే పలు పీఠాధిపతులు, అలాగే గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు వేలాది మంది ప్రేమ అభిమానం నడుమ ఈ సింహాలాలట సన్మానం అందుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అభిప్రాయం వ్యక్తం చేశారు. సింహాలాలట దాతలు శ్రీ కల్కి జ్యువెలర్స్ యజమాని కొత్త మధుసూదనరావు, మాధురి దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పలు పీఠాధిపతులు, పలువురు వక్తలు మాట్లాడుతూ తండ్రికి మించిన తనయుడు అనే మాట సన్మాన గ్రహీత సింహాలాలట జాడ బాలచంద్ర మౌళి శర్మ నిరూపించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పీఠాధిపతులు, ఆరా మధురాబిడ్డ,
సంఘ కేంద్ర అధ్యక్షులు ఇప్పిలి శంకర శర్మ, ప్రధాన కార్యదర్శి రేజేటి ప్రసాద్ శర్మ, గ్రామ పెద్దలు, పలు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఘన సన్మాన కార్యక్రమం అనంతరం సుమారు 5,000 మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.